జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అరుంధతి అధ్యక్షతన జరిగిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితాలను చిన్నాభిన్నం చేసిన కరోనా కంటే ఎల్ నినో ఎఫెక్ట్ ప్రమాదకరమన్నారు. దీనివల్ల వ్యవసాయం, హార్టికల్చర్, ఎలక్ట్రిసిటీ, మంచినీటిపై ప్రభావం పడుతుందన్నారు. రైతులు వర్షాధార పంటలపై కాకుండా ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సర్పంచ్లు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, ఏదైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా పల్లెల ప్రగతికి పెద్దపీట వేసిందన్నారు. జిల్లా సిఈఓ సిహెచ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ చెత్త రాజీ పడవద్దని, జలసిరి, శానిటేషన్, వన మహోత్సవం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ ద్వారా సొంత వనరులను సద్వినియోగం చేసుకుంటే గ్రామాలు మరింత పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో మిషన్ భగీరథ, విద్యుత్ సమస్యలపై సభలో అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీఓ చక్రధర్ గౌడ్, హౌసింగ్ డిఈ సురేష్, సర్పంచ్లు కొమ్ము కృష్ణ, గడ్డల మంజుల యాదగిరి, గబ్రు చౌహాన్, సి మల్లేష్, రాజేశ్వరి, శ్రీనివాస్, బుగ్గ సాలయ్య, జట్ట కుమార్, జట్ట పాండు, జట్ట లావణ్య, కుమారి కృష్ణ, ఆయా శాఖల అధికారులు, మండల మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు దేపల్లె కుమార్ గౌడ్, మాజీ అధ్యక్షుడు జంగా నరసింహులు తదితరులు పాల్గొన్నారు. చాలా క్లియర్గా మనకి అవగాహన కల్పించడం జరిగింది. జలసిరి పైన ఒక సపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవాళ కూడా పెట్టుకున్నాం సార్. కానీ మీరు డీటెయిల్గా అన్నీ కవర్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సర్పంచ్లు అందరూ కూడా అన్ని అంశాల మీద అవగాహన కలిగింది సార్. అండ్ గ్రామ సభలలో కూడా మనం ఎస్డబ్ల్యూఎం రూల్స్ పైన కూడా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించుకొని అందరికీ అవగాహన కల్పించాము. అలాగే జలసిరి పైన కూడా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది సార్. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు గారు సార్కి ఇంకొక మీటింగ్ ఉండడం వల్ల ముందుగా సార్ మాట్లాడతారు. తర్వాత సార్ మనకి ఇచ్చే ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఫర్దర్ మీటింగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో, ప్రపంచంలో ఒక ఎల్ నినో ప్రభావం వల్ల కరువు రాబోతా ఉంది కాబట్టి అధికారులు కొద్దిగా కన్ఫ్యూషన్లు ఉన్నారు, మా వార్తా రిపోర్టర్లు కూడా కొద్దిగా కన్ఫ్యూషన్లు ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా దీని విషయం ఏంటంటే ప్రపంచం కనబడుతుంది. రేపు మీకు సమ్మర్ వచ్చినాక తెలుస్తుంది, ఇది మీ కథ అంతా తెలుస్తుంది. గబ్బులు ఉరుకులాడేది కూడా తెలుస్తుంది సమ్మర్ వస్తే. అందుకు మీ సమస్యలు ఏమున్నా చెప్పండి, ప్రభుత్వం దాని మీద ఒక కమిషన్ ఇస్తుంది. ఏమేమి కావాలనేది మీరు సమస్యలు చెప్తే రేపు సమ్మర్లో మీకు సమస్యలు రావు. తప్పకుండా మీరు ఏమేమి ఇబ్బందులు ఉంటే సర్పంచులు ఏమేమి ఇబ్బందులు ఉండవు, ఇద్దరు సర్పంచులు మీ మరి రైతువేదిగా ఈరోజు మండల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో మరి ఈరోజు కార్యక్రమం చేసిన ముఖ్య అతిథిగా చేసినటువంటి బడుగు దగ్గర ఒక తండకు వస్తున్నాయి, 2 తండాలకు వాటర్ పోతలేదు. ఎందుకంటే ఇక్కడ చంద్రానిగూడెం అండర్ పాస్ అక్కడ పైప్ పలిపోయింది కాబట్టి వస్తూనే లేదు, దగ్గర సంవత్సరం అవుతుంది. మరి అదే ఇంకోటి మన లాస్ట్ తాండకు ఉంది బండకుంట, దాంట్లో కూడా వండోండు నీళ్ళు మీకు అర్థమైతలేదండి. మిషన్ భగీరథ ఫంక్షనింగ్ అయిపోతుంది, వాటర్ చట్టం ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఫండ్స్ అలాట్ చేస్తలేదు, బోర్లు వేయిస్తలేదు. కానీ సమస్య ఎవరు చేస్తారు? సర్పంచులు గ్రామాలలో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, అది చెప్పని పోతలేదు. అవునా? గవర్నమెంట్ ప్రొవిజన్ కూడా పెడతలేదు. ఎప్పుడైనా సమ్మర్ వచ్చిందంటే పోలీసు సాక్ష్యం చెప్తుంది. మా ఎస్డిఎఫ్లో కానీ ఎమ్మెల్యే కానీ ఏమైనా పెట్టాలంటే కూడా పెట్టనిస్తలేదు. అయితే సార్ ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ ట్యాంక్ ఉంది, మిషన్ బాగా అయితే మొన్న వారం కొద్దిగా వర్క్ చేయాలి, చెట్లు జంగల్ కట్టి తీసుకుపోలేదు. మొత్తము నాకు తెలిసి 15 రోజులు 2 రోజులు వస్తుందన్న మాకు చూపిస్తున్నారు. డీజిల్ ఇప్పుడు వరకు నెలకు వచ్చేసి మాకు 2 లక్షలు వస్తుంది. ట్యాంక్ పని పోతుంది, జీపీ ట్యాంక్ పని వాటర్ పోపించిన అదొక ప్రాబ్లం ఉంది. నోట్ చేసుకోండి సార్ మీరు. మాకు మిషన్ పని ఇంకోటి అండర్ గ్రౌండ్ బోర్ వేస్తే బోర్లో వాటర్ కెమికల్ వాటర్ మా దగ్గర ఏఈ గారు ఉన్నారు ఇక్కడే. నేను గెలిచిన డిసెంబర్ 11 తారీఖు అప్పటి నుంచి ఏఈ గారు ఒకటే సమస్య చెప్తున్నా, కరెంట్ ఏఈ గారికి అలా మాకు ప్రాబ్లం ఉంది, ఏఈ గారు కొంచెం చేయండి. థర్డ్ ఫేజ్ వైర్ ఇప్పటి వరకు లేదు మాకు. సంక్రాంతి రోజున మేము లైట్ ఫిట్ చేయడం జరిగింది పండగ రోజు. అప్పటి నుంచి ఏఈ గారికి ఒక లెటర్ ఇచ్చిన, డీ దగ్గర పోయినా వస్తుంది చేస్తాం, కొంచెం మీటర్ రాలేదని
ఏ కరెంట్ ఏ అట్లా చెప్పడం జరుగుతుంది. మెయిన్ మాకు కరెంటు ఈ మన మిషన్ తగ్గినదా వాటి ఇదంటే మెయిన్ ప్రాబ్లం ఉందన్న. మొన్న ఒక డ్రైనేజ్ ఇచ్చారు, సక్సెస్ఫుల్ అయిందన్న. చాలా కోరుకుంటున్నాను, గుర్తు చేసుకుంటున్నాను. నేనే పెద్ద పని కరెంటు రెండే సమస్య మాకు రన్నింగ్ వర్క్ ఉందన్న. టైం టు టైం అవకాశం ఇచ్చినప్పుడు చిన్న కరెంట్ మన వల్ల ఏం మెటీరియల్ అవసరం ఉందా, ఏం అవసరం ఉంది? నీకు సఫిషియెంట్ మెటీరియల్ ఇచ్చిన కదా నిన్ను డీలను అందరినీ ఏడీలను కూర్చోబెట్టి మన మండలంలో ఏమేమి అవసరాలు ఉన్నాయి, పోల్ ఎంత అవసరం ఉంది, కండక్టర్ ఎంత అవసరం ఉంది, ట్రాన్స్ఫారాలు ఎంత అవసరం ఉంటే మీరెంత రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ అబ్స్ట్రాక్ట్ నాకు ఇస్తేనే నాకు శాంక్షన్ చేయించిన కదా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు రివ్యూ పెట్టి మీకు ఎంత అవసరం ఉంటే అంత మీరు శాంక్షన్ చేయించిన. ఆ గౌరవ సర్పంచ్ అడిగింది కదా, ఇప్పుడు ఏ ప్రాబ్లం మీకు? ఇప్పుడు ఇంటరాక్షన్ ఉంటుందని అంటున్నాడు. ఓవర్లోడ్ ఉందా లేకపోతే ఏమన్నా ఇంకా వేరే ఇబ్బంది ఉందా? ఓవర్లోడ్ ఉంటే నీకు ట్రాన్స్ఫర్ అది ఇప్పించినాం, స్తంభాలు వ్యవస్థ ఇప్పించినాం. ఎందుకు ఇది ఎన్ని రోజుల ప్రాబ్లం ఎన్నో చూస్తావు చెప్పు. మీ అంత గౌరవ సభలో చెప్పుకోను. ఎన్ని రోజులలో చూస్తావు ఇది? 10 days లో చూస్తావా? మళ్ళా సమీక్ష పెడతాం, మళ్ళీ జనరల్ బాడీ ఉంటుంది. అప్పటివరకు మళ్ళీ ఆ సర్పంచ్ కాంప్లైంట్ ఉండదు. ఆ మోత్లో కూడా చూసినావా? మోత్లో కూడా సర్పంచమా చూసిరా? రైతులు అడిగారు, అయ్యిందా? అది కాలేదండి. చూసినావా? అదే ఇచ్చినావా? మళ్ళా కాదు, ఆ రోజు మహిళలందరూ చెప్పినందుకు బస్సు 2 చెప్పారు. బస్సులు రూల్ చూసిపోయారు. కరెక్ట్ చేసినా చేయలేదా? చేసినా ఓకే. ఇప్పుడు ఇంకా బతికిపోయిన మంచినీరు ఇవ్వగలిగితే, పొద్దున్నే చెత్త లేకుండా మురుగు తీయగలిగితే, సాయంత్రం అయితే లైట్ వెలిగితే ఈ సమస్యలు పోతాయి. ఇక మిగతాది రోడ్లు ప్లస్ బిల్డింగ్లు అలాంటివన్నీ ఇలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడి తీసుకునే ఉంటాయి. కానీ ముఖ్యంగా చేయాల్సినవి ఈ 3 ప్రధానమైనవి. చెత్త తీసుకుపోవాలి, వేయాలి. మరి చెత్త తీసుకుపోయి ఎక్కడ వేయాలి? అదో సమస్య. ఇప్పుడు కాబట్టి అలా ఊరు బయట వేస్తున్నాం, లేదంటే కాల్ చేస్తున్నాం, లేదంటే ఏదో కుత్త తీసి కుత్తలేస్తున్నాం. అది చేయడం కూడా తప్పు. మనకి ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏంటంటే SWM రూల్స్ అని వచ్చింది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026. ఇది చాలా సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చిన ఉత్తర్వులు. ఎక్కడ కూడా చెత్తను బయట వేసినా ఏది చేసినా దానికి సంబంధించి ఆ యొక్క లోకల్ బాడీనే రెస్పాన్స్ అవుతుంది. అంటే మన గ్రామాలలో కూడా చాలా వరకు ఏం చేస్తే మనం చేయకుండా మన గ్రామ పంచాయతీ చేసినా కూడా ఈ షాప్ కీపర్స్, లేకపోతే ఈ చికెన్ షాపులు, లేకపోతే ఇంకా వేరే ఇతర వ్యర్థాలు అవన్నీ ఎక్కడో అక్కడ రోడ్ల పక్కన పడేస్తారు. అట్లా చేస్తే ఫైన్ వేసే విధంగా కూడా మీకు ఆ అధికారం ఉన్నది. కాబట్టి దయచేసి పరిశుభ్రత విషయంలో, ఈ చెత్త విషయంలో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదు. దీన్ని చెత్తను సేకరించే క్రమంలో కూడా అన్ని పద్ధతులు పాటించి మనందరికీ కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం మనము రీసైక్లింగ్ చేయాలి. వాడుకోదాన్ని మనం ఏమన్నా బయట మార్కెట్కి పంపించుకునేవి. చేకూరు 2582 మంది రైతులు సార్. మామిడిపల్లి 1056, ఈదినపల్లి 801, నందిగామ 2283, వీర్లపల్లి 834. టోటల్గా 7556 మంది రైతులు కాదు సార్. 8,45,33,479 రూపాయలు రైతు భరోసా కింద ఈ వాన నేరుగా జమ చేయడం జరిగింది సార్. ఈ వానాకాలంలో ఈ ప్రోగ్రామ్ అందరికి వచ్చింది, అందరూ సంతోషంగా ఉంది. దాని గురించి చెప్పు. ఆల్టర్నేట్ మనం ఏం చేస్తున్నాం? ఏమైనా సర్పంచులు కొంత క్లస్టర్ పెడుతున్నామా చెప్పు వాళ్ళు. సార్ తమరు చెప్పినట్టు సార్, మనం గ్రామ స్థాయిలో కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు వరకు సార్ ఫార్మరీస్ చేసుకున్న 5,468 మంది రైతులు సార్.
దాదాపు 5,058 మంది 50 సేవా సెంటర్లో కానీ సిఎస్సి సెంటర్ నుంచి కానీ మా వ్యవసాయ కానీ వచ్చినప్పుడు కంపల్సరీ మీరు ఇప్పుడు చాలామంది సర్పంచ్ కూడా మా గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి సహకారం చేస్తారు. ఫార్మర్ వచ్చి ఈ రీసెంట్లీ 10% మేము ఇంక్రీజ్ కూడా స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ నుంచి మళ్ళీ 15 days వరకు కూడా మనకు రైన్ఫాల్ నమోదు కాకుండా అప్పుడు మేస్ క్రాప్ ఇది చాలా ససెప్టబుల్ ఉంటుంది సార్. ఒకవేళ 15 రోజులు వేసుకున్న రైతులు 15 రోజులు వర్షపాతం వల్ల కూడా మళ్ళీ అది విదరింగ్ స్టేజ్లోకి వస్తుంది. అట్లా ఇది ఎప్పుడు ఎట్లా ప్రభావం చూపిస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి ఎకర్ మాత్రమే సాగు చేసిన రిమైనింగ్ వెజిటబుల్ క్రాప్స్కి డైవర్ట్ కావాలని నేను వెజిటబుల్ క్రాప్లో కూడా 80% వల్ల తగ్గిపోయింది సార్. అది ఒక బోట్రైటిస్ అనే ఒక డిసీజ్ వల్ల రైతాంగం ఆ క్రాప్ని కొంచెం డిస్కస్, కానీ ఇది తక్కువ నీటితో ఇది ఈ పంట వస్తుంది సార్. ఈ ఆముదం పంట దానితో పాటుగా సజ్జలు, జొన్నలు, కొర్రలు ఈ పంటలు కూడా మనం కంది కూడా ఇది చాలా డీప్ రూటెడ్ క్రాప్. ఆల్టర్నేటివ్ పంటలు చెప్తున్నాం కదా క్రాప్స్ మీ డిపార్ట్మెంట్ వల్ల. ఇప్పుడు మనకు అంత రేటెడ్ క్రాపే మనకు ఉంటుంది. మన ఆర్గానిక్ పంటలే మనం వేసుకుంటాం ఎప్పుడైనా ఏ సీజన్ అండి. మామూలుగా గవర్నమెంట్ ఇంతకుముందు ఇచ్చేది సార్, సబ్సిడీ మేస్ క్రాప్ ఇచ్చేది. కానీ ఇప్పుడు ప్రతి రైతు కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద రైతు భరోసా డబ్బులు ఏదైతే ఇస్తుంది. కాబట్టి ఈ మనం ఏ రైతు కూడా ఫీల్డ్ క్రాప్స్ కంపల్సరీ డీలర్ షాప్లోనే కొనుక్కుంటాం సార్. అది ఆల్రెడీ కొన్నాడు సార్, సోయింగ్ అయిపోయింది. అది అసలు డేటా ఇప్పుడు ఫ్యాలర్ ఆడంటూ ఏం లేదు సార్, తక్కువ మోతాదులో ఇప్పుడు కొంచెం అక్కడ ఉంది ప్యాడీ ట్రాన్స్ప్లాంటెడ్ అది ఆ ఏరియా మాత్రమే క్రాప్ వైజ్ ఏమని చెప్పగలుగుతామా ఈ మండలంలో ఉంది సార్. చెప్పు. అంటే ఇప్పుడు వరకు సార్ మనకు మేజ్ క్రాప్ 13-25 acres వరకు ఉన్నాయి సార్. కాటన్ మన చేగూరు ఇట్లా పని మళ్ళీ ఇంట్లో డబ్బులు రాదు మరి ఇబ్బంది సార్. ఒక ఆటో రాదు, ఏది లేదు సార్. మనిషి పడుతుంది, మనిషి రావాలి. మేము ఇచ్చే సూచనలు అన్ని కూడా రాజీ పథకం కింద ఇంకా ఉపాధి హామీ పథకం ఏదైతే అంటామో దాని నుంచి శాంక్షన్ అయితే అమ్మా ఎవరు కట్టుకున్నా కూడా వాళ్ళకి దాని నుంచి డబ్బులు అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. కన్సర్న్ టీఏ ఎవరైతే ఉన్నారో కొంచెం శ్రీనివాస్లో కూడా విజిట్ చేసి ఒకసారి వాళ్ళకి చెప్పండి. గ్రామ సభలో కూడా మీరు మెన్షన్ చేసిండ్రు, అయినా కూడా వాళ్ళకు ఉన్న డౌట్స్ కాబట్టి క్లారిఫై చేయండి. ఫెసిలిటీస్ పెట్టాము, సర్పంచ్లకు పెట్టాము, ఆ వివరాలన్నీ కూడా ఇచ్చాము. అందులో మనకి ఏ వరకు మన ఊరికి సూటబుల్ అవుతుంది, మన దగ్గర ఏం చేయగలుగుతామో అవన్నీ కూడా మీ గ్రామ పంచాయతీ లెవెల్లో ప్రణాళికలు మీరు తయారు చేసుకొని దీనికి లిమిట్ అనేది ఉండదు, ఎన్ని వర్క్లైనా తీసుకోవచ్చు. మన లేబర్ పని చేస్తే దానికి మనకు ఆటోమేటిక్గా మెటీరియల్ కూడా వస్తుంది. ఆ విధంగా దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం 100 రూపాయలు సంపాదించుకుంటే అందులో 40 పైసలు మనం మెటీరియల్ కాంపోనెంట్ కింద పని చేసుకోవచ్చు. 50% లేబర్ కాంపోనెంట్, మిగతా 40. కానీ మన దగ్గర పనికి రాకపోతే తగ్గుతుంది బాగా. ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం జలసిరి అనే కార్యక్రమం అనేది మనం తీసుకున్నాం పెద్ద ఎత్తున. ఈ యొక్క విబిజి రామ్జీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో జలసిరి కార్యక్రమం. దీంట్లో ఒకటే నినాదంతో మనము నీటిని పొదుపుగా వాడాలి, వచ్చిన నీటిని ఒడిసిపెట్టుకోవాలి, దాన్ని భవిష్యత్ తరాలకు అందించే విధంగా చూసుకోవాలి. దాంట్లో భాగంగా ఇంటికి ఒక ఇంకుడు గుంత, పంటకొక పంట గుంత, ఊరికి ఒక ఊట గుంట ఎండిఓ గారు చెప్పారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత. ఇప్పుడు ఏమైతేనన్నా ఇల్లు కట్టుకుంటాం, ఆల్రెడీ మోరు ఇల్లు మనం వేసి ఉన్నాం, కానీ కొత్తగా ఇల్లు దూరంగా కట్టారు. మరి ఆ ఇంటికి ఇంటికి చాలా దూరం ఉంది. ఆ ఒక్క ఇంటి కోసం మనం మోరు ఆ నుంచి కట్టలేము. మరి ఆ మురుగు నీరంతా బయటకు వస్తుంది, ఎక్కడ పోవాలి? మరి అలాంటప్పుడు మనం మోరి ఇండ్లు మధ్యన అయినాక మొత్తం తర్వాత ఒకసారి డ్రైన్ కడతాం. కానీ ఆ ఇంటి ముందర ప్రస్తుతానికి అయితే మనకు ఒక ఇమీడియట్ ప్లాన్ అనేది, ఇంటీరియర్ ప్లాన్ అనేది ఒకటి అవసరం.
అక్కడ ఒక ఇంకుడుగుంత పెద్ద డబ్బులు ఏమి అవసరం కాదమ్మా, 6,800 రూపాయలు మాత్రమే అవుతుంది. దాంట్లో మనము ఒక 4 ఫీట్స్ పిట్టు తీస్తాము, అదంతా నిల్వలు చెప్తారు. నేను ఇంకా దాని గురించి ఇప్పుడు చెప్పేది కాదు. కానీ ఒక వల్ల ఆ యొక్క ప్రకృతి వైపరీత్యం విషయాలన్నీ కూడా ముఖ్యంగా అగ్రికల్చర్ గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులుగా ఇప్పుడు సర్పంచులు ఉన్నారు కాబట్టి, మండల స్థాయిలో జిల్లా పరిషత్ స్థాయిలో పాలకవర్గం లేదు కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి చేయాలని చెప్పి మరి ఈ రోజు నిన్న పొత్తూరులో ఏర్పాటు చేయడం జరిగింది, ఈ రోజు నందిగామలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా పరిషత్ శివ గారు రావడం జరిగింది. అదేవిధంగా మండల స్థాయి అధికారులు ఎంపీడీఓ గారు, డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో బాధ్యత కలిగిన సర్పంచులు, సెక్రటరీలు, పత్రికా సోదరులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మీ అందరికి తెలుసు. ఎలినో ప్రభావం మనం టీవీలలో వార్తలలో ఇంటా ఉన్నాం కాబట్టి ఈ ఎలినో ప్రభావం మన అదృష్టం ఏంది, ఇలా రెయిన్ఫాల్ మనము 153 mm ఉండాలంటే రెయిన్ఫాల్ ఇప్పుడున్న పరిస్థితి, రేపు ఆగస్టు సెప్టెంబర్ ఏ రకంగా ఉంటుందో తెలియదు. కానీ జూన్ జూలై మనకు కొద్దిగా యావరేజ్గా రెయిన్ఫాల్ కరెక్ట్ ఉన్నట్టుగా ఇక్కడ పంటలు కూడా వేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రైతులు ఇబ్బంది పడవద్దని చెప్పి వర్షాధార పరిస్థితుల పంటలు పెట్టడం వల్ల, ఉదాహరణకు ఒరేస్తే ఎక్కువ నీళ్ళు కావాలి, ఒరేస్తే ఎక్కువ నీళ్ళు అవుతుంది. కాబట్టి రేపు ఈ యొక్క ఎలినో ప్రభావం వల్ల సరిగా కరెంటు రాదు, వాస్తవానికి వర్షం కూడా నీళ్లు సరిపోవు. కాబట్టి భూగర్భ జలాలు కూడా రైతు ఆ రోజు చాలా ఇబ్బంది పడతాడు. పంటలు పెట్టి ఎండిపోయినాయి, కరెంట్ సరిగ్గా వస్తలేదు అని రైతుకు కొద్దిగా అవేర్నెస్ తేవాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోండి. అదేవిధంగా మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఎక్కువ వర్షాధార పంటలు కాకుండా ఒక పంట మార్పిడి చేయాలని. ఇప్పుడు పంట మార్పిడి చేయాలంటే మనందరూ తెలుసు, ఎలా మేజ్ కానీ, కందులు కానీ, ఉల్వలు కానీ, అంటే ఇతర పంటలు. అదేవిధంగా హార్టికల్చర్, ఏదైనా పండ్లు, కూరగాయలు, ఈ యొక్క కూరగాయలు, పండ్లు, వీటికి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫ్రీ నర్సరీ కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది, డ్రిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది, స్ప్రింక్లర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక రకంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎక్కువ అప్రమత్తం కావాలి, క్షేత్రస్థాయిలో అందరికీ తెలవాలి. ఇది ఈ యొక్క అవేర్నెస్ తెలిస్తేనే అందరూ జాగ్రత్త పడతారు రైతులు కూడా అని చెప్పి దీని ముఖ్య విశేషం. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది విషయం. హార్టికల్చర్ రాలేదని చెప్పింది, కొద్దిగా హార్టికల్చర్ కూడా చెప్పేది ఉంటే అది రాలేదు. కాబట్టి ముఖ్యంగా ఊర్లలో డ్రింకింగ్ వాటర్ గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ సంపూర్తిగా ఉందని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా గ్రామస్థాయి అధికారులు మరియు అన్ని గ్రామాల నుంచి చేసినటువంటి సర్పంచులకు మరియు ఇతర నాయకులకు నమస్కారం. వానాకాలం 2026 అత్యవసర కంటింజెన్సీ పంట ప్రణాళికను మన నందిగామ మండలానికి తయారు చేయడం జరిగింది సార్. అంటే ముఖ్యంగా ఈ వర్షపాతం చూసుకుంటే సార్, మన నందిగామ మండలం జూన్ మాసంలో కాటన్, రెడ్ గ్రామ్, వెజిటబుల్స్, ఫ్లవర్ క్రాప్స్ ఉంటాయి సార్ మన నందిగామ మండలంలో. ముఖ్యంగా ప్యాడీ అయితే నర్సరీ స్టేజ్ ఉంది సార్. ఇప్పుడు ఇంకా స్టాక్ 2801 ఉండే సార్. ఇప్పుడు ఇంకా అంటే 50 to 60 ఎకర్స్ నార్మల్ స్థితిలో ఉంది సార్. ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేయలేదు. అంటే మొన్నటి కొర్రలు, రాగులు, నువ్వులు, ఆమోదం ఈ పంటలను మనం రైతులకు సూచించడం జరుగుతుంది సార్ ఈ కంటిన్యూస్లో. అయితే ఇప్పుడు ఫాలోఅప్ అనేది కొంచెం పెస్టిసైడ్ పట్టేసి మాత్రమే రైతులకు ఈ పెస్టిసైడ్ ఏదైతే ఉండాలో ఫాలోఅప్ పరిగణ కార్యక్రమం లేకుంటే మాత్రం ఈ ఆల్టర్నేట్ క్రాప్స్ ఏదైతే ఉన్నాయో సార్, కివిధాన్యం, సజ్జలు, జొన్నలు, కొర్రలు, రాగులు అంటే పంటలు తక్కువ వర్షపాతం తట్టుకుంటే సార్ ఈ క్రాప్స్ మాత్రమే సులభం చేయాలని రైతులకు సూచించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు బీడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలని రైతులకు సూచించారు. బీడ్ మేనేజ్మెంట్లో ఎక్కువ అది పంట కాంగ్రెస్ సర్పంచ్ 17 మంది టీడీపీ సర్పంచులు అయినా నేను అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు. అప్పుడే ఈనాడులో వచ్చింది, మనకి వయసులో చిన్న
అభివృద్ధిలో మిన్న యాదవ్కే తెలుసు. యాదవ్ గురువు గారే రాసినారు. అంటే ఎందుకంటున్నాం అంటే నన్ను నెగలనిపోయేది. అప్పుడు అక్కడ మండల ప్రెసిడెంట్ ఒక దూరం ఉండేవాళ్ళు, మోహన్ రెడ్డి అని దూరం ఉండేవాళ్ళు, బక్క దర్శనం ఎమ్మెల్యే ఉండేది. అయినా మేము తట్టుకునేది మంచితనంగా, గ్రామంలో అందరితో కలిసిపోయేది. కాబట్టి అట్లా కలిసిపోతే మనం ముందుకు వస్తాం. ఎప్పుడో ఈ యొక్క సర్పంచ్ గారికి పరిమితి కాదు. రేపు రిజర్వేషన్లు వస్తాయి, మంచి వస్తుంది, చెడ్డు వస్తుంది. ఒకటే నేను చెప్పేది ఏంటంటే సమాజం మీద, ఊరు మీద ఎప్పుడు పగబట్టు. మనం ఏదైనా చేయాలి, మన తోన అయ్యేది చేయాలి. కాబట్టి ఇలా ఈ ఎలినో ప్రభావం కూడా తప్పకుండా మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లో ఊళ్ళలోకి పోవాలి. ఊళ్ళలోకి పోతే గౌరవ సర్పంచులతో నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ దగ్గరికి అధికారులు వస్తారు, అది మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఎవరు చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ఇప్పుడు మోతలగూడ సర్పంచ్ చెప్పింది, ఫోన్ చేస్తే లేపర్ సార్ అని అంటుంది. అది వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నా. నీ దగ్గరికి కరెంట్ ఆఫీసర్ వస్తాడు కాబట్టి ఆ రోజు మీరు చాయ్ బిస్కెట్లు పెట్టి మంచిగా కూర్చోబెట్టుకొని, మీ అధ్యక్షతని కూర్చోబెట్టుకొని, గ్రామంలో కావాల్సినవి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఇట్లా వ్యతిరేకిస్తూ ఈ సమస్యల వల్ల ఇట్లుంది, మీరు అందరూ కూడా దీనికి సానుకూలంగా ఉండాలని చెప్పుకుంటే అక్కడ మీరు అధికారులు అందరూ వస్తారు. కాబట్టి మీరు 4 చెప్పినా కనీసం 2 అవుతాయి, మీకు అక్కడికక్కడ 2 అవుతాయి. కాబట్టి నేను మండల అధికారుల బృందాన్ని చెప్తున్నా, అంతేనా స్కూల్ ఎందుకు చాలా రోజులు ఫోన్ చేస్తే ఎంపీడీఓ కంప్లీట్ అయిపోయాక ఈ ఆఫీస్ అయిపోయాక వస్తామని అంటున్నారు. ఒకసారి సరే కాంట్రాక్టర్ ఇబ్బంది ఉంది, సరే మరి కాంట్రాక్టర్ ఇబ్బంది ఉంది, కానీ మరి నువ్వు జీపీ బిల్డింగ్ అయితే ముగ్గు పంపిస్తావు కదా, ఆ రోడ్డుకు అయితే పోరాడతావు కదా, పోరాడతావా? నాకెందుకు వాళ్ళు వేస్తారు, ఇక ఎమ్మెల్యే వేసుకుంటాడు అని అనుకుంటారా? మీరు శ్రద్ధ వహిస్తారా? సరే, గౌరవ సర్పంచులతో నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఇవ్వలేకున్నాను. చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు వస్తుంటాయి, మీ స్థాయిలో మీరు ప్రయత్నం చేసుకోండి, నా స్థాయిలో నేను ఇచ్చేది ఇస్తా తప్పకుండా. ఇది మన గ్రామం, ఇది మన మండలం, మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అర్థం ఉంటుంది. రాజకీయాలు ఉంటాయి, అందరి ఇంట్లో ఉంటాయి, నా ఇంట్లో కూడా రాజకీయం ఉంటుంది. మా భార్య చెప్తుంది, వాళ్ళు ఎందుకు వచ్చారని అడుగుతుంటుంది. అవన్నీ పట్టించుకోవద్దు. మనం పట్టించుకుంటే భార్య చెప్పినట్టుంటే నేను ఎమ్మెల్యే దాకా కూడా రాను. అంటే అందుకు మీరు ఒక పెద్ద మనసు ఉండాలి మన దగ్గర. రాజకీయాలలో వచ్చిన వాళ్ళం కక్ష పోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, ఒక బ్రాడ్ మైండ్ ఉండాలి. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన పేరు ఉంటుంది, మా న్యాయాన్ని పట్టుకోవాలి, ఎంపీని పట్టుకోవాలి, మంత్రిని పట్టుకోవాలి, అవసరం అనుకుంటే ఇంకేమైనా స్వచ్ఛంద సేవ సంస్థలు ఉంటే పట్టుకోవాలి, ఎవరైనా డోనర్స్ ఉంటే పట్టుకోవాలి, ట్రస్ట్ ఉంటే పట్టుకోవాలి. మన గ్రామం మనం అభివృద్ధి చేస్తే ప్రజలు ఎప్పుడు కానీ ఈ న్యాయంలో పనిచేసిండు అని ఏదైనా కూర్చున్న తన తప్పకుండా చెప్తారు. కాబట్టి అధికారులను కూడా ఇబ్బందులు పెట్టకుండా మీరు అప్పుడే తావు పోవు, ఇళ్ళకి బిల్లు రావు, చెయ్యరు అని డబ్బుల కాడ చెప్పారు అందరు. ఏం యాదగిరి కొందరు చెప్పినా చెప్పలేదు అంటే ఆ మాటలు పట్టుకున్నారు. ఆ మాటలు పట్టుకొని కొందరు ఇల్లు కట్టుకోలేదు. ఇల్లు కట్టుకున్న అన్ని ఇల్లు మంచిగా బిల్లులు పడ్డాక మాకు ఇల్లు కావాలంటున్నారు. అది పరిస్థితి. కాబట్టి అట్లా కాదు, ఇల్లు వస్తుంది, మంచి వర్షం పడుతుంది, మీటింగ్ పెడతాడు వర్షం పడుతుంది, కరువు వస్తుంది అంటుండు, వర్షం రాదంటున్నాడు అని అనుకుంటాను. కానీ రేపు భవిష్యత్తులో మన కరోనా యొక్క ప్రభావితం ఏ విధంగా ప్రజల మీద పడ్డదో ఈ ఎలినో ప్రభావం కూడా గ్రామాలలో మన మీద చాలా తీవ్రంగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా అందరికీ ఈ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా మండల స్థాయిలే కాకుండా మండల స్థాయిలో పాలకవర్గం లేకున్నప్పటికీ ఇది ఒక స్పెషల్ సమీక్ష సర్పంచులను పిలిచి మన గ్రామం పార్టీలు ఉంటాయి, ఇలా అంతటా పార్టీలు ఉంటాయి. కానీ దేశంలో యుద్ధం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు మనమందరం ఒక తాటి మీదకి రావాలి. సబండ వర్గాలు, అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని పార్టీలు, ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే యుద్ధాన్ని తట్టుకుంటామో కరువును కూడా మనం తట్టుకోవాల్సి వస్తుంది. ఇది దేశ విపత్తి, అందరికి వచ్చే విపత్తి. ఏదో ఒక పార్టీని దొబ్బితే కాదు. సొంత అన్నం చచ్చిపోతే కూడా దాన సంస్కారం చేయలేని పరిస్థితి ఆ రోజు. అటువంటి విషపూరితమైన సందర్భాలు మనం చూసినాం. కానీ దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎలినో వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి గ్రామ స్థాయిలో అందరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అందరు కలిసిమెలిసి దీనిని వచ్చే సంవత్సరం మనం అందరం ఎదుర్కోవాలి. కాబట్టి ముఖ్యంగా దీని అధికారులతో చెప్పడం ఏంటంటే మండల స్థాయి అధికారులంతా కూడా కొద్దిగా మీరు అందరూ ఒక టీం వర్క్ చేసుకోండి. అన్ని డిపార్ట్మెంట్ ఒక స్పెషల్ డ్రైవ్గా
వెళ్ళిన వాళ్ళ ఏర్పడే ఇబ్బందులు ఏంటివి, ఆ క్లస్టర్ గ్రామాలలో మీటింగ్లు పెట్టి కృష్ణారెడ్డి గారికి మంచి అవగాహన ఉంది. ఈ యొక్క జలశ్రీ మీద మంచిగా నిన్న సబ్జెక్ట్ మంచి ప్రజెంటేషన్ చేసిండా. ఈడ కూడా మేము పోయినాక కూడా ప్రజెంటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. అదే శ్రీనివాస్లో కూడా సర్పంచ్ గారు అడిగారు, ఈ ఇంకుడు గుంతలు అంటారు, వాడిని ఎట్లా అరేంజ్ చేస్తారు, ఏం చేస్తారు అంటారు. ఆ అడిగిన డౌట్ కూడా కరెక్టే. కాబట్టి మీరు సర్పంచుల దగ్గర కూర్చొని మనం ప్రభుత్వం ఏం చేయబోతుందో సర్పంచులకు పూర్తిగా అవగాహన అయితే వారు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని ఎదుర్కోవడానికి సునాయాసంగా అందరికి సహకరిస్తారు. కాబట్టి ముఖ్యంగా మండల స్థాయి అధికారులు మాత్రం మీరు క్లస్టర్గా ఎన్నుకోండి, గ్రామాలలో పోయి ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రం సర్పంచ్ అధ్యక్షతను తప్పకుండా మీరు అందరూ కూడా చేయాలి ఈ ప్రోగ్రాం. కాబట్టి నేను ఎంపీడీఓ గారు ఇది నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మీ అందరినీ. అదేవిధంగా మన మండలంలో కూడా బైక్ ప్రవేశం చేసి మండల ఆఫీసు కూడా లేదు పరిస్థితి.